లేదు, భర్త భార్య నమ్మటం లేదు. ఒక స్నేహితుడు నా దగ్గరికి వచ్చాడు, ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి అన్నా నీతో కొన్ని విషయాలు పంచుకోవాలన్నా అని అన్నాడు. సరే నాయన చెప్పు అని కూర్చుంటే, కొత్తగా వివాహం అయింది, తనకున్న కొన్ని సందేహాలు అడగటానికి ఆయన నా దగ్గరికి వచ్చాడు. అదేంటి అని అంటే, నా భార్య నాతో తప్ప అందరితో బాగుంటుందన్నా, నాతో తప్ప అందరితో ఎక్కువగా మాట్లాడుతుందన్నా, నా భార్య నాతో తప్ప వాళ్ళ స్నేహితులతో ఎక్కువగా క్లోజ్గా ఉంటుందన్నా, ఆ స్నేహితులు కూడా అమ్మాయిలైతే నేను ఆశ్చర్యపడను, ఇబ్బంది పడను, కానీ అబ్బాయిలన్నా ఏంటిది, అబ్బాయి కొత్తగా పెళ్ళిన తర్వాత అప్పుడప్పుడే కుటుంబ వ్యవస్థలోనికి వచ్చినటువంటి వారు తొలి అడుగుల్లో చేసే తప్పులు ఏంటో తెలుసా? సమయాన్ని వెచ్చించుకోకపోవటమే. భార్యాభర్తలకి ప్రైవసీ ఉండాలి, భార్యాభర్తల మధ్య నమ్మకం బలపడాలి అని అంటే మాటలు ఉండాలి. కానీ ఈనాటి కాలంలో ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉన్నారంటే, భర్తను తప్ప లేదా భార్యను తప్ప మిగతా అందరితో ఐక్యంగా ఉంటారు, ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. నమ్మకాలు ఏ విధంగా వస్తాయి? అనుమానాలు వచ్చేస్తాయి. ఏంటి అనుమానం? ఆ పిల్లోడుకున్నటువంటి సందేహం ఏంటంటే, అన్న నా భార్య వాళ్ళ అమ్మని ఎక్కువగా ప్రేమిస్తుంది, వాళ్ళ అమ్మతో ఉంటుంది, తప్పేం లేదు. వాళ్ళ నాన్న ఎక్కువగా ప్రేమిస్తుంది, వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది, తప్పేం లేదు. తమ్ముడున్నాడు, తమ్ముడితో మాట్లాడుతూ ఉంటుంది, తప్పేం లేదు. అయితే అన్న వాట్సాప్లో కాలేజీ వాళ్ళతో చాటింగ్లు ఏంటన్నా, ఆ చాటింగ్లో కన్నా బుజ్జీలు ఏంటన్నా, ఏదైనా అడిగితే నా ఫ్రెండ్ అని అంటదన్నా. ఏంటి ఫ్రెండ్? వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఏంటి? ఈ భర్తే నీకు ఫ్రెండ్గా ఉండాలి. ఓకే, లోకంలో ఉన్న తర్వాత వివాహం కాకమునుపు అందరూ మనకు స్నేహితులే, మనకు స్నేహితులుగా ఉన్న వారికి మనం పోగొట్టుకోమని చెప్పట్లేదు. కానీ వివాహం అయిన తర్వాత ఏం చేయాలంట? భర్తకు ఇచ్చే విలువ ఉండాలా, భార్యకి ఇచ్చేటువంటి విలువ ఇవ్వాలి. వాళ్ళ భార్య ఆ విధంగా విలువెట్టలేదు. అబ్బాయిలు ఎవరైనా చాటింగ్ చేస్తే ఆ కన్నా బుజ్జి అని ఆ మెసేజ్ చూసి చెప్పు, నాకు ఎలా ఉంటుందో చెప్పున్నా, నేను ఏం చేయాలో చెప్పున్నా, గొడవలు వచ్చేసాయి, కొట్టాడు, పుట్టింటికి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చేది ఎప్పుడు? ఇంకా నమ్మకాలు లేదు. భర్తను భార్య నమ్మట్లేదు, భార్యని భర్త నమ్మటం లేదు. నమ్మకమే అన్నిటికీ పునాది.